తెలంగాణలో గత పాలకుల వల్లనే గ్రూప్ 2 నియామకాలు ఆలస్యం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. కొత్తగా ఎన్నికైన గ్రూప్ 2 ఉద్యోగులకు శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందజేశారు. గత పాలకులు నిజాం నవాబులతో పోటీపడి సంపాదించుకున్నారని, అల్లుణ్ణి అంబానీ, బిడ్డను బిర్లా చేయడానికి ప్రయత్నించినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అవినీతి నిర్లక్ష్య పాలనలో పేపర్ లీక్లు చూశామన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలనతో 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 60,000 ఉద్యోగాల నియామకం చేపట్టినట్లు సీఎం రేవంత్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. మరోవైపు గ్రూప్ 2లో ఉద్యోగం సాధించిన ఉద్యోగులకు సీఎం కీలక సూచన చేశారు. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల జీతాలను కట్ చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. ఒక్క క్షణమైన నిద్రపోయే ముందు గుండెల మీద చేయి పెట్టుకొని ఏ శ్రీకాంతాచారి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ ఈశాన్ రెడ్డి, ఏ వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించినరో వాళ్ళ లక్ష్యమేందో అని ఆలోచన చేసినుంటే మీ ఉద్యోగ నియామకాలు 7-8 సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి. వాళ్ళు నినదించిన నీళ్లు నిధులు నియామకాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేసినుంటే నీళ్లకు సంబంధించిన కాళేశ్వరం కూలేశ్వరం అయి ఉండేది కాదు. ఈనాడు 1,00,000 కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం కట్టడం కూలడం 3 సంవత్సరాల్లోనే జరిగిపోయింది. చరిత్రలో ఇట్లాంటి దుర్ఘటన, ఇట్లాంటి దురదృష్టకరమైన సందర్భం ఏ దేశంలో, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలే కాదు, ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు రాలేదు. తప్పకుండా చూస్తా. ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే తెస్తున్నా, ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా. తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి 10-15% జీతంలో కోత విధించి మొదటి నాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా. అది చట్టం చేస్తా. చట్టం